ఇంట్లో దీపం పెట్టుకోవడానికి కిరోసిన్ నూనె లేకపోతే ఊరి శివాలయంలోని దీపం దగ్గర చదువుకున్నాడాయన. పుస్తకాలు కొనడానికి స్తోమత లేకపోతే ఆ ఊరి గ్రంథాలయంలో 3 రూపాయలు మరీ అప్పు చేసి సభ్యత్వం తీసుకున్నాడు. ఆ 3 రూపాయలతోనే ఆయనకు అనేకంగా పుస్తకాలు చదవడానికి అవకాశం లభించింది. దినమంతా కూలీ పనిచేసి అర్ధరాత్రి వరకు ఆ ఊరి శివాలయంలోని దీపం దగ్గర సాహిత్య గ్రంథాలు చదివాడు. తెలుగు సాహిత్యమంతా కాచి వడబోశాడు. 8వ తరగతిలో చదువు మానేసిన ఒక కూలీ భారతదేశ అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు అందుకున్నాడు. ఆయన ఎవరో కాదు, రావూరి భరద్వాజ గారు. తెలుగు ప్రాంతం నుంచి తెలుగు భాషలో 3 జ్ఞానపీఠ అవార్డు దక్కింది. ఆ 3లో రావూరి భరద్వాజ గారు ఒకరు. ఆయన రాసిన పాకుడు రాళ్ళు గ్రంథానికి ఆ అవార్డు వచ్చింది. ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నాదో రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. రండి చూద్దాం. భరద్వాజ గారు 1927 జూలై 5న హైదరాబాదు సంస్థానంలోని పరిటాల జాగీరు, ఇప్పుడు అది కృష్ణా జిల్లాలో ఉంది, మొగలూరు గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ పుణ్యదంపతులకు జన్మించాడు. సంఘ సంస్కరణోద్యమాలతోనూ జాతీయోద్యమంలోనూ తలమునకలైన తండ్రి ఈ ఉద్యమాల వలన ఉన్న 20 ఎకరాల భూమిలో 17 ఎకరాలు అమ్మేశారు. పొగాకు వ్యాపారంలో 3 ఏళ్లు నష్టాలు రావడం వల్ల మిగిలిన 3 ఎకరాలు కూడా అమ్మేసి రూపాయికి రూపాయి వడ్డీతో సహా చెల్లించారు. భవిష్యత్తులో తన పిల్లలను అప్పులు ఎగవేసిన వాడి పిల్లలు అని ఎవరూ అనకుండా ఆ పని చేశారని చెప్పారు. ఫలితం సొంత పొలంలోనే కుటుంబమంతా కూలీ పని చేసుకొని బతికే దుస్థితి. భరద్వాజ గారి చదువు 8వ తరగతిలోనే ముగిసింది. స్కూలు ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చిన రోజున కూడా చిరిగిన చొక్కా తొడుక్కున్నాడన్న కారణంతో హెడ్ మాస్టర్ ఆయనను అందరి ముందు వంగోబెట్టి గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలను భరించలేక భరద్వాజ మాస్టారు చేతిలోని బెత్తాన్ని విరిచేసి స్కూలు నుండి పారిపోయారు. మళ్ళీ ఆ బడిలోనే కాదు, తిరిగి ఇంకా ఏ బడిలోనూ విద్యార్థిగా అడుగుపెట్టలేదు. తర్వాత ఆయన రైతు సంఘాలు, యువజన సంఘాలలో తిరిగాడు. సోవియట్ రష్యా గురించి విని విప్లవాత్మకమైన రాజకీయాల వైపు మనసు మళ్ళింది. ఆ విధంగా కొడుకు తిరుగుళ్ళు చూసిన తండ్రి ఇంటికి రావద్దని శాసించినప్పుడు ఆత్మాభిమానం ఎక్కువగా గల భరద్వాజ అలాగేనని కట్టుగుడ్డలతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తిండి కోసం, పిడికెడు మెతుకుల కోసం భరద్వాజ చేయని ఉద్యోగం లేదు. 2వ ప్రపంచ యుద్ధంలో మిలిటరీలో టెక్నీషియన్గా, వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, పొగాకు బ్యారన్లో బొగ్గు వేసే కూలీగా, కలపాడితీలో రంపంలాగే కూలీగా, కమ్మరి దగ్గర సమ్మెట వేసే కూలీగా, కంపోజిటర్గా, మిల్లులో ఆయిల్మెన్గా, పేపర్ బాయ్గా పనిచేశారు. 1945-46 సంవత్సరాలు మరీ నరకప్రాయాలు. తండ్రితో రాజకీయ అభిప్రాయ భేదాల కారణంగా ఇంటికి వెళ్ళేవారు కాదు. ఎవరింట్లోనో తినేవారు. ఎక్కడా ముద్ద దొరకనప్పుడు చెరువులో నీళ్లు తాగి మెట్ల పక్కనే ఉన్న మండపంలో నిద్రపోయేవారు. శేషయ్య గారనే ఒక వ్యక్తి తోటి కుర్రవాడితో పోల్చి ఎందుకు పనికిరాడు ఈయన అని అవమానపరిస్తే ఆ అవమానం నుంచి ఆయన పగలంతా ఊళ్ళో కూలీనాలి చేసుకొని రాత్రిపూట ఊరి శివాలయంలో చదువుకున్నాడు. కొల్లూరు వెంకటేశ్వరరావు గారనే దాత సహాయంతో 3 రూపాయల సంవత్సర చందా చెల్లించి
బాలభారతి గ్రంథాలయంలోని పుస్తకాలను ఔపోసన పట్టాడు. ఏడాదిన్నర అయ్యేటప్పటికి కొన్ని వేల పద్యాలు తాత్పర్యంతో సహా నేర్చుకున్నాడు. ఆ విధంగా ఆయన సాహిత్య అభిలాష, ఒక సాహిత్యం పైన మంచి పట్టును సాధించాడు. ఆ విధంగా జీనత్ ప్రభాత్ అనే కథకుని ప్రోత్సాహంతో ఆయన కొవ్వలి వారి నవలలు, చలం, కుటుంబారావు, గోపీచంద్ పుస్తకాలు చదివారు. తర్వాత కథలు రాయడం ప్రారంభించాడు. ఆకాశవాణిలో ఉద్యోగం చేశాడు. తర్వాత జమీన్ మిత్రు, దీనబంధు, జ్యోతి, రేరాణి, సినిమా సమీక్ష, అభిసారిక మొదలైన పత్రికలలో పనిచేశాడు. అయితే ఆయన కృష్ణా జిల్లా తోటరావులపాడు గ్రామ నివాసి మునిమాణిక్యం గారి స్నేహితుడు మేడూరు మల్లయ్య గారి రెండవ కుమార్తె కాంతంతో 1948లో వివాహం జరిగింది. ఆయన తెనాలిలో ప్రెస్ పని అయిపోగానే తన మిత్రుడైన వ్యభిచార గృహ యజమాని సాంబయ్య వద్దకు వెళ్ళేవారు. అక్కడనే ఆయనకు పరిచయం అయ్యారు లక్ష్మి, జైబూన్, చిత్ర. జబ్బు పడిన భరద్వాజను లక్ష్మి తనతో తీసుకెళ్లి మందులిప్పించింది. జబ్బు నయం చేయించింది. మసకలు పడ్డ కళ్ళకు లక్ష్మి, జైబూన్, చిత్రలు వీళ్ళు వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి మహిళలు. వీరు సహాయం చేయడం వల్ల ఆయన ఆర్థికంగా, ఆరోగ్యంగా నిలదొక్కున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని మళ్ళీ చదవడం, రాయడం ప్రారంభించాడు. అయితే ఆయన అయ్యాదేవర కాళేశ్వరరావు గారి సహాయంతో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో గ్రామస్తుల కార్యక్రమాల విభాగంలో స్క్రిప్ట్ రైటర్గా చేరారు. మనుషుల్లో ఎలాంటి ఉత్తములుంటారో, ఎలాంటి అధములుంటారో ఆకాశవాణి ఆయనకు నేర్పింది. డిగ్రీలు లేని కారణంగా ప్రతిభ ఉన్నా పదోన్నతి లభించలేదు. అయినా నీలం సంజీవరెడ్డి వంటి పెద్దలతో ఉన్న పరిచయాలను తన కోసం వాడుకోలేదు. గుజరాల్ గార్ల చొరవతో 1975లో ప్రొడ్యూసర్గా నియమితుడయ్యాడు. వందల కొద్దీ కొత్త వారిని ఆకాశవాణి వాకిళ్లలోకి ఆహ్వానించారు. యువర్ వాయిస్ ఈజ్ నాట్ సూటబుల్ మైక్ అన్నవారిని అవాక్కులను చేశారు. ఆయన కాంతం గారిని, తన భార్యను ఎక్కువగా అభిమానించేవారు. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల అర్ధాంతరంగానే చనిపోయినా కానీ ఆమెను ఎంతో ఆరాధించేవారు. ఆమె నాకు నెచ్చలి, స్నేహితురాలు, హితవరి, శ్రేయోభిలాషి, ప్రభువి, నా తపస్సు, నా ధ్యానమని ఆమె గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆ విధంగా రాసినటువంటి రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు రాయడం అనేటువంటిది ఒక సంచలనం. సినిమా జీవితంలో ఉన్నటువంటి, అక్కడ జరుగుతున్నటువంటి చెడు గురించి ఆ నవలలో రాశాడు. అది రాయడం వల్ల పెద్ద దుమారం లేపింది. ఆయనను చాలామంది బెదిరించారు కూడా. బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా నవల రాసి ఆ నవలను రిలీజ్ కూడా చేశాడు. దానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అయితే వీరికి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన నవలలు ప్రధానంగా రెండున్నాయి. మొదటిది పాకుడు రాళ్ళు, రెండవది కాదంబరి. ఈ నవలలన్నిటిలో ఉత్తమ శ్రేణికి చెందిన నవల పాకుడు రాళ్ళు. మద్రాసులో ఉన్న రోజులలో పరిచయమైన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు వాళ్ళ సమస్యలు అధ్యయనం చేసి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ప్రేరణతో ఈ నవల రాశారు. సినీ ప్రపంచాన్ని ఇంత నిశితంగా, స్పష్టంగా చిత్రించిన నవల ఇంతవరకు ఇదొక్కటే. సినీ రంగంలోని సమస్త కల్మషాన్ని తూర్పు ఆరాబట్టాడు. ఇతను భవనం వెంకట్రామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తే ఆ విద్యాలయానికి ఆర్థిక సహాయం కూడా చేశాడు. తనలాగా చదువు లేకుండా, డిగ్రీలు లేకుండా ఎవరూ ఉండకూడదని ఆ విధంగా ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం ఉండాలని సార్వత్రిక విద్య కోసం ఆ ఓపెన్ యూనివర్సిటీ స్థాపిస్తే ఓపెన్ యూనివర్సిటీకి ఆయన ధన సాయాన్ని కూడా చేసిన వ్యక్తి. ఇతని గ్రంథాలు
భారతీయ భాషల్లోకి ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన మొత్తం 500 కథలు రాశాడు. 43 కథా సంపుటాలు, 19 నవలలు, 7 నవలికలు, 7 వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, 33 వైజ్ఞానిక వ్యాసాలు, మొత్తం 140 గ్రంథాలు ఆయన వెలువరించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు కూడా దక్కింది ఆయనకు. ఈ విధంగా ఒక గొప్ప రచయిత, అందరికీ స్ఫూర్తిదాయకం. చలం ప్రభావంతో ఆయన పైన చలం ప్రభావం చాలా ఉండేది. మొదట్లో ఆయన ఒక పుస్తకం రాస్తే అది చలందా భరద్వాజాదా అని గుర్తుపట్టలేనంతగా చలం యొక్క శైలిలో రాసేవారు. తర్వాత దాని నుంచి బయటపడడానికి కొద్ది సమయం అయితే పట్టింది ఆయనకు. తర్వాత చలం శైలి నుంచి బయటకు వచ్చి ఆయన సొంత శైలిని ఏర్పరచుకున్నటువంటి గొప్ప రచయిత భరద్వాజ గారు మనందరికీ స్ఫూర్తిదాయకం.